ఎక్స్ప్లెనేషన్ వినటం ఒక ఎత్తు. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మరలా ఎక్కడెక్కడ తప్పు చేశారో మరలా ఒక్కొక్క క్వశ్చన్ చదువుకుంటూ మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ చేయండి. ఎప్పుడో మరలా 2 రోజుల తర్వాత చేస్తాను అనుకోవద్దు. ఓకే, మన డిస్కషన్ అయిపోగానే ఒక 1 hour కూర్చోండి. ఆ వేడిలో వేడే అర్థమైపోతుంది. లేకపోతే 1 week తర్వాత మరలా ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకో అసలు ఇప్పుడు ఎక్కడ తప్పు చేసావో అప్పుడు మర్చిపోతాం. ఇప్పుడే డిస్కషన్ క్లాస్ అయిపోయిన వెంటనే మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎక్కడెక్కడ తప్పు జరిగింది, ఏ అంశాల్లో నేను స్లైట్ లో మిస్ అయ్యాను, ఓకే త్రుటిలో మిస్ అయి ఉంటారు కదా. సో అంటే కొన్ని తెలిసి తప్పు చేసి ఉంటాం, కొంచెం ఎక్కువ జాగ్రత్త పడితే బాగుండేదేమో ఉంటుంది. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ని డిసైడ్ చేసేది 10% మార్కులే. బాగా గుర్తుపెట్టుకున్నాను. ఆ 10% మార్కులు ఏంటి అనుకుంటున్నారు? మనకి తెలిసి ప్రశ్నలు బై మిస్టేక్ చేయటం లేదా కొన్ని ప్రశ్నలను ఓవర్లుక్ లో వదిలేయటం వంటి అంశాల వలన మనకి జాబ్ మిస్ అవుతుంటుంది. దట్ 10% ఆఫ్ ద మార్క్స్ ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ మార్క్స్. ఆ 10% మార్క్స్ కోసం మీరు అధ్యయనం చేస్తూ ఉండండి. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మీరు మామూలుగా రెగ్యులర్ గా చదువుతుండండి, రెగ్యులర్ గా నోట్స్ రాసుకోండి, కానీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ని డిసైడ్ చేసే మార్కులు మాత్రం 10% మార్కులే. ఆ 10% మార్కుల కోసమే మీరు టెస్ట్ సిరీస్ రాస్తున్నారని బాగా మననం చేసుకోండి. ఎగ్జామ్ రాశారు, ఎక్స్ప్లెనేషన్ వింటారు, ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఏం చేయాలి? మరలా వెళ్ళి మరలా ఎగ్జామ్ ని మరలా 30 క్వశ్చన్స్ ని ఒక 10 నిమిషాలు ర్యాండమ్ గా టచ్ చేసుకోండి. ఓకే, మల్టిపుల్ అటెంప్ట్స్ చేసుకోవచ్చు కదా. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో యూ కెన్ ఏబుల్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గ్రేట్ మార్క్స్ అన్నమాట. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్. PSLV C55 కి సంబంధించి LEOS మరియు ల్యూమ్లైట్ 4 శాటిలైట్ కి సంబంధించిన సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. ఈ 2 శాటిలైట్లు 741 kgs మరియు 16 kgs బరువైనవి. ఈ 2 శాటిలైట్లు సింగపూర్, మలేషియా దేశాలు అభివృద్ధి చేశాయి. ఓకే, అదే మీరు ప్రాక్టీస్ ఇప్పుడు 3వ ఎగ్జామే కదా, మీకు ఇంకా 17 ఎగ్జామ్స్ ఉన్నాయి. 17 ఎగ్జామ్స్ అయ్యేసరికి మీకు పర్ఫెక్షన్ అయితే వస్తుంది. 3వ ఎగ్జామ్ కి నాకు తెలిసి మీకు కొంత ఒక అవగాహన వచ్చి ఉంటుంది. బై ద టైమ్ యూ రీచ్ టు ద ఫైనల్ ఎగ్జామ్, 15th ఎగ్జామ్ కి వచ్చేసరికి 15 + 5 20th ఎగ్జామ్ కి వచ్చేసరికి యూ విల్ బి హ్యావింగ్ ద పర్ఫెక్ట్ క్లారిటీ ఆన్ ద సెగ్మెంట్. సో దాంట్లో బాగా గుర్తుపెట్టుకోవచ్చు. PSLV C55 అనేది NSIL యొక్క డెడికేటెడ్ లాంచ్ వెహికల్. PSLV C55 అనేది డెడికేటెడ్ లాంచ్ వెహికల్ అంటే మన దేశానికి చెందిన శాటిలైట్లు ఏమీ లేకుండా సింగపూర్ కి చెందినటువంటి 2 శాటిలైట్లు మాత్రమే ప్రయోగించడం జరిగింది. దీంట్లో సింగపూర్ కి సంబంధించిన 2 శాటిలైట్లు ఏమంటే ల్యూమ్లైట్ మరియు LEOS-2. శాటిలైట్ల యొక్క బరువులు కూడా అడుగుతున్నాను నన్ను UPSCలో, అందుకని బరువులు కూడా ఇచ్చాను అనమాట. ఓకే, సో మీరు ఎక్స్పోసాట్ PSLV C58 లో ఎక్స్పోసాట్ అనుకోండి, ఎక్స్పోసాట్ బరువు. ఓకే, సో బరువులు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. శాటిలైట్ యొక్క వెయిట్ మరియు ఎంత ఎత్తులో ప్రవేశపెట్టారని. సో PSLV C55 తీసుకెళ్ళినటువంటి 2 శాటిలైట్లు, ఓకే LEOS-2 మరియు ల్యూమ్లైట్ 4 శాటిలైట్లు, ఓకే 741 మరియు 16 kgs బరువైనవి. మరి ఈ 2 శాటిలైట్లు సింగపూర్ మరియు మలేషియా దేశాలు అభివృద్ధి చేసినాయి. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్? ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ A is the right answer. Option A is the right answer. Next, ISRO ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరికి సంబంధించి సరికాని వాక్యాలను ఎన్నుకోండి. ఓన్లీ సింగపూర్, 2 శాటిలైట్లను సింగపూరే ప్రయోగించింది. ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరికి సంబంధించి సరికాని వాక్యాలను ఎన్నుకోండి. ఈ సంస్థ యొక్క పాత పేరు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. నెంబర్ 2, ఇది February 1, 2014 నుంచి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ గా పేరు మార్చబడింది. ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ PSLV యొక్క 2 మరియు 4వ దశల్లో ప్రొపల్షన్ ను స్వదేశీ క్రయోజనిక్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నది. ఇస్రో సెమీ క్రయోజనిక్ టెక్నాలజీ కొరకు రాకెట్ గ్రేడ్ కిరోసిన్ అయినటువంటి ఇస్రోసిన్ అభివృద్ధి చేస్తుంది. యాక్చువల్గా నేను క్వశ్చన్ ఇవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఇస్రోసిన్ నేమ్ చాలా ఇంపార్టెంట్. సో
ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరిలో ఉంది. ప్రొపల్షన్ అంటే తెలుసు మీకు, ఇంధనం మరియు ఆక్సిజన్ల మిశ్రమాన్ని ఏమంటాము? ప్రొపల్షన్ అంటాం. ఇంధనం మరియు ఆక్సిజన్ల మిశ్రమాన్ని ప్రొపల్షన్ అంటాం. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ సెగ్మెంట్ ఈస్, దీంట్లో సెకండ్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అయితే చెప్పండి. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఇది February 1, 2014 నుంచి IPRC గా మార్చబడింది. ఓకే, PSLV యొక్క 2 మరియు 4 దశల్లో ప్రొపల్షన్. PSLV యొక్క 2వ దశ మరియు 4వ దశల్లో ఇంధనం అంటే ఏంటి? ద్రవ ఇంధనం. PSLV యొక్క 1 మరియు 3 దశల్లో ఘన ఇంధనం ఉంటుంది. PSLV యొక్క 2 మరియు 4 దశల్లోని ద్రవ ఇంధనం ఉంటుంది. ద్రవ ఇంధనం మీద ప్రయోగాలు చేస్తుంది. అందుకని ఇక్కడ ద్రవ ఇంధనం అని ఎక్కడ చెప్పలేదు చూడండి. ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. PSLV యొక్క 2వ మరియు 4వ దశలు. ఇప్పుడు పాత పేరు ఏం పేరు? లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. ఆ పాత పేరు నుంచి కొత్త పేరు వచ్చిందంటే, ఆల్రెడీ పాత అయితే కంటిన్యూ అవుతాయి కదా. సో మొట్టమొదటిగా ఈ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ను దేనికోసం అభివృద్ధి చేశారు? ద్రవ ఇంధనం కోసం అభివృద్ధి చేశారు. ఓకే, కంపల్సరీగా PSLV యొక్క 2 మరియు 4 దశల్లో ఇంధనం పేరు ఏం పేరు? ద్రవ ఇంధనం. సో PSLV యొక్క 2 మరియు 4 దశల్లో ఉన్నటువంటి ఈ ద్రవ ఇంధనం మీద ప్రయోగాలు చేస్తుంది కాబట్టి దీని పేరు IPRC. ఓకే, మరియు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి క్రయోజెనిక్ టెక్నాలజీ కూడా ఈ సంస్థ అభివృద్ధి చేస్తూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ రాకెట్ గ్రేడ్ కిరోసిన్ అయినటువంటి ఇస్రోసిన్ ను ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఓకే, సో ఆల్ ఆప్షన్స్ ఆర్ రైట్ నా, పైవన్నీ సరైనవి. ఇది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ నాను. హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్ HRLV గగన్యాన్లో ప్రయోగించనున్నటువంటి వాహక నౌక పేరు. చాలా 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 క్వాలిటీ కాంటెంట్ వస్తుంది. మీరు అదృష్టం బాగుంటే SNTలో చాలా మంచి మార్క్స్ మాత్రం పెర్ఫార్మ్ చేయగలుగుతాను. డెఫినెట్ గా అయితే మిగతా వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు అయితే తెచ్చుకోగలరు. కానీ అదృష్టం బాగుంటే ఈ పేపర్ మీ యొక్క భవిష్యత్తుని మార్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ట్రస్ట్ మై వర్డ్స్. అంటే బై సీయింగ్ ద క్వాలిటీ ఆఫ్ కాంటెంట్, ఒక క్వశ్చన్స్ యొక్క సంక్లిష్టత కావచ్చు. ఓకే, క్వశ్చన్ లో ఉన్నటువంటి కంటెంట్ చూస్తుంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా ఏకాగ్రతతో చేయబడిన కంటెంట్ కాబట్టి మీకు ఇది ఈ మనం బుధవారం మరియు శనివారం అంటే గురువారం మరియు ఆదివారం చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మీ యొక్క అన్ని పేపర్స్ యొక్క ఎలిమినేషన్ టెక్నిక్స్ కి మరియు SNTలో మిగతా వాళ్ళకన్నా ది బెస్ట్ పెర్ఫార్మ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బాగా ఫాలో అవుతూ ఉండండి. హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్ ఎక్కడైనా విన్నారా? వాట్ ఈస్ హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్? గగన్యాన్ కోసం ప్రయోగించనున్నటువంటి వాహక నౌక పేరు హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్. గగన్యాన్ కోసం ప్రయోగించనున్నటువంటి లాంచింగ్ వెహికల్ పేరు హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్. ఈ హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్ దీన్ని HRLV అంటారు. హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్ అంటారు. ఈ హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్ ఘన, ద్రవ మరియు క్రయోజెనిక్ ఇంధనాలను కలిగి ఉంటుంది. HLV M3లో క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఉంటుంది. దీనిలో సాలిడ్ మోటార్స్ ఉంటాయి. వీటి సాయంతో క్రూ మాడ్యూల్ ఒక నిర్దిష్టమైన ఎత్తు వరకు తీసుకెళ్తుంది. HLV M3 ఆర్బిటల్ మాడ్యూల్ LEOలోని 800 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్తుంది. ఓకే, ఐ థింక్ మీరు క్వశ్చన్ కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. ఓకే, సో మీరు కనుక నిన్నటి క్లాసులో కనుక డాన్ ఎక్స్పెరిమెంట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డాన్ ఎక్స్పెరిమెంట్? ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నలుగురు వ్యోమగాములు 700 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్ళబోతున్నారు. ఇప్పటి వరకు మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ స్పేస్ వాక్ చేయబోతున్నటువంటి దాని ద్వారా ఓకే 700 కిలోమీటర్లు. ఇప్పటి వరకు హైయెస్ట్ హైట్ అంటే 700 కిలోమీటర్లే. 700 కిలోమీటర్లే చాలా కష్టం. మనం మొట్టమొదటిసారిగా వెళ్ళేటువంటి లాంచింగ్ వెహికల్ ద్వారా 800 కిలోమీటర్లు వెళ్ళటం అనేది దుస్సాహసం అన్నట్టు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళబోతున్నాము? 400 కిలోమీటర్ల ఎత్తు వరకు మాత్రమే వెళ్ళబోతున్నాను. ఓకే, సో 400 కిలోమీటర్ల ఎత్తు వరకు మాత్రమే తీసుకెళ్ళగలదు HLV M3 ఆర్బిటల్ మాడ్యూల్. HLV హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్ HRLV. ఓకే, హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్ అంటే యాక్చువల్ గా LVM3నే కొద్దిగా మాడిఫై చేసి HRLV M3 చేశారు. మీకు తెలుసు LVM3లో వాట్ ఆర్ ద ఫ్యూయల్స్ ఇన్ ద LVM3? LVM3లో మనకి ప్రధానంగా 3 రకాలైనటువంటి ఇంధనాలు ఉంటాయి. దాని యొక్క స్ట్రాప్ ఆన్ మోటార్స్ లో ఘన ఇంధనం ఉంటుంది, కోర్ లో ద్రవ ఇంధనం ఉంటుంది, పై దశలో క్రయోజెనిక్ ఇంధనం ఉంటుంది. LVM3లో
LVM3లో మనకి ఇలా ఉంటుంది. LVM3లో 2 దశలు ఉంటాయి. ఓకే, కోర్ లో ద్రవ ఇంధనం ఉంటుంది, పై భాగంలో క్రయోజనిక్ ఉంటుంది. ఏ ఇంధనం ఉంటుంది ఇక్కడ? ఘన ఇంధనం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. LVM3లో క్రయోజనిక్ ఉంటుంది, సాలిడ్, లిక్విడ్ మరియు క్రయోజనిక్ ఇంధనాలు ఉంటాయి. చూడండి, ఈ వాహక నౌక ఘన, ద్రవ మరియు క్రయోజనిక్ ఇంధనాలు కలిగి ఉంటుంది. ఓకే, క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో సాలిడ్ మోటార్స్ ఉంటాయి, వాటి ద్వారా క్రూ మాడ్యూల్స్ ఒక నిర్దిష్టమైన ఎత్తు వరకు తీసుకెళ్తుంది. ఓకే, LVM3లో ఉన్నటువంటి క్రూ మాడ్యూల్ దీన్ని ఒక నిర్దిష్టమైన ఎత్తు వరకు తీసుకెళ్తుంది. సో ఆన్సర్ 3 is wrong. ఓకే, 1, 2 are correct. What is the right answer? Option A is the right answer. Option A is the right answer. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 800 కిలోమీటర్ల దగ్గర కీ ఉందన్నమాట. సో ఎప్పుడైతే 800 కిలోమీటర్లు అవుతుందో, అర్థమవుతున్నాను, 400 కిలోమీటర్ల వరకు మాత్రమే ఈ క్రూ మాడ్యూల్ తనకి సంబంధించినటువంటి ఇంధనాలను తీసుకెళ్ళగలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పొలారిస్ డాన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. పొలారిస్ డాన్ కి సంబంధించిన క్వశ్చన్ మీరు గమనించి చూస్తే, పొలారిస్ డాన్ ఎక్స్పెరిమెంట్ చూడండి. మొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ ప్రయోగమైనటువంటి పొలారిస్ డాన్ కి సంబంధించి సరికాని వాక్యాలను ఎన్నుకోండి. ఈ ప్రయోగం ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించబడి వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ యొక్క ప్రాంతం గుండా ప్రయాణిస్తుంది. ఓకే, సో ఇది రేపు ఆల్మోస్ట్ 25th ఆగస్టు జరగబోతున్న ఈవెంట్ అన్న. మీరు చూడండి, లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ లో మళ్ళీ ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో. చూడండి, పొలారిస్ డాన్ ఎక్స్పెరిమెంట్ అంటే అది ప్రయోగించబడిన తర్వాత ఇంకొంచెం డీటెయిల్స్ వస్తాయి. పొలారిస్ డాన్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ క్రూ మాడ్యూల్ మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ ప్రయోగం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, పొలారిస్ డాన్ అనగానే మీకు సబ్ కాన్షియస్ గా రావాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇది మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ ఎక్స్పెరిమెంట్. మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ ఎక్స్పెరిమెంట్ ఏ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు? ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఇది ఏ ప్రాంతం గుండా ప్రయాణించబోతున్నది? వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ ప్రాంతాన్ని టచ్ చేస్తుంది. వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ మొత్తం క్రాస్ చేయదు, వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ గుండా ప్రయాణిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా జెరెడ్ ఇసాక్మాన్, స్కాట్ ప్రొటెక్ట్, సార్చ్ గిల్లిస్, అన్నా మీనన్లు రాకెట్ లో ప్రయోగించున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఆస్ట్రోనాట్స్ GPS యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్ట్ లో స్టార్ షిప్ అనే వాహక నౌకను వినియోగిస్తారు. సో వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ రాంగ్ ఇన్ దిస్? ఇప్పుడు చిన్న బేసిక్ థింగ్ మనం 1, 4 మాత్రం ఎక్కడ రైట్ అవ్వకూడదు. చూడండి, మీకు ఆప్షన్ 1 ఆప్షన్ 4 అదవుతుందా? 2 మాత్రం 2 రైట్ ఉంటాయా? డూ యు అండర్స్టాండ్? 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చాను చూడండి. అందుకనే చాలా హార్డ్ వర్క్ తోటి వచ్చిన క్వశ్చన్స్ అన్న. మీరు క్వశ్చన్ చదివేటప్పుడు మీకు ఆలోచన వచ్చిందో లేదో తెలీదు. మొదటి స్టేట్మెంట్ లో ఏం చెప్పాను? ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వెళ్తుందని చెప్పుకున్నాం. 4th స్టేట్మెంట్ లో ఏం చెప్పాను? స్టార్ షిప్ అనే వాహక నౌకను వినియోగిస్తానని చెప్పాను. అంటే ఉంటే 1 రైట్ ఉండాలి, లేకపోతే 4 రైట్ ఉండాలి. అర్థమైందా? మీరు చదివేటప్పుడు ఆలోచన వచ్చిందా మీకు? అది 4 రాంగ్. ఎందుకంటే స్టార్ షిప్ అనేది స్టార్ లైనర్, స్టార్ షిప్ 2 వాహక నౌకలు. స్టార్ షిప్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టార్ షిప్? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి వాహక నౌక పేరు స్టార్ షిప్. దీనిలో ఏ ఇంధనాన్ని ఉపయోగిస్తారు? మీథేన్ ఇంధనంగా వినియోగిస్తారు. దీనిలో ఏ ఇంధనాన్ని వినియోగిస్తారన్న? మీథేన్ ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. స్టార్ లైనర్ అనేది ఏంటిది? మన సునీత విలియమ్స్ అండ్ విల్మర్ కలిసి ప్రయాణించినటువంటి బోయింగ్ కంపెనీకి చెందినటువంటి వాహక నౌక పేరు స్టార్ లైనర్. ఇప్పుడు అందుకే చూడు, సరే 1వ స్టేట్మెంట్ దట్ ఈస్ వాట్. ఓకే, ఐ విల్ కమ్ టు యూ. నన్ను వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ గుండా టచ్ చేస్తుంది. ఓకే, ప్రయాణిస్తుందని మీరు ఫాల్కన్ 9 2 కలిపి చదవండి. ఇప్పుడు వాటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఫాల్కన్ 9. సో ఐ అగ్రీ విత్ యూ సంతోష్.
అక్కడ వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ గుండా టచ్ చేస్తుందని క్లాసులో చెప్పాను. ఇక్కడ వాన్ అలెన్ రేడియేషన్ గుండా ప్రయాణిస్తుందంటే డజంట్ మీన్ దట్ వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ ని క్రాస్ చేసి వెళ్తున్నట్టు కాదు. ఒకవేళ అక్కడ అంబిగ్విటీ ఉన్నా నువ్వు ఫాల్కన్ 9 రాకెట్ ని స్టాండర్డ్ గా తీసుకోవాలి కదా. ఫాల్కన్ 9 అది అదవుతున్నాను. ఇప్పుడు ఆ రెండు ఒక సెంటెన్స్ లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దేన్ని వ్యాలిడ్ గా తీసుకుంటావు, ఏది 100% రైట్, ఏది 100% రాంగ్ అనేది మీ యొక్క థాట్ ప్రాసెస్ ని ప్రొవోక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 4 సరికాదు, 3, 4 మాత్రమే సరికాదు, 1, 2 సరైనవి. ఓకే, సెంటెన్స్ క్లారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ గుండా మొత్తం క్రాస్ చేసి వెళ్ళదన్నమాట. వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ యొక్క అంచు నుంచి ప్రయాణిస్తుంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ అయిన డాక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ కి సంబంధించిన సరైన వాక్యాలను ఎన్నుకోండి. ఇతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ కు వ్యవస్థాపక డైరెక్టర్. ఇతను స్పేస్ క్యాప్సూల్ రికవరీ ఎక్స్పెరిమెంట్ యొక్క విజయానికి ఎంతగానో కృషి చేశాడు. ఆల్ ఆర్ కరెక్ట్. యాక్చువల్ గా గగన్యాన్ మిషన్ ప్రాజెక్ట్ లో ఇతను ఎంతో క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. గగన్యాన్ ప్రాజెక్ట్ డిజైన్ లో కావచ్చు, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డిజైనింగ్ లో కావచ్చు, క్యాప్సూల్ రికవరీ ఎక్స్పెరిమెంట్. క్యాప్సూల్ రికవరీ ఎక్స్పెరిమెంట్ అంటే గగన్యాన్ లో వెళ్లేటువంటి గగన్యాత్రికులకు ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు వాళ్ళు మరలా తిరిగి భూమి మీదకి రావడానికి అనుకూలంగా ఒక క్యాప్సూల్ లాగా వేరుపడిపోయి వచ్చేటువంటి ప్రయోగాన్ని ఏమంటారంటే క్యాప్సూల్ రికవరీ ఎక్స్పెరిమెంట్ అంటారు. దాన్ని ఏమంటారు? క్యాప్సూల్ రికవరీ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఓకే, పైవన్నీ సరైనవి. సంతోష్, ఇది క్లియర్ నానా? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి సంబంధించి నా విధులలో సరికాని దాన్ని ఎన్నుకోండి. ఇక్కడ కొన్ని ఫ్రేజెస్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. మాత్రమే అన్నప్పుడు మాత్రం చాలా కాషియస్ గా ఉండాలి. అక్కడ అది ఏదైనా ఒక థర్డ్ స్టేట్మెంట్ చూడండి, టెలికమ్యూనికేషన్ సేవలను మాత్రమే అందిస్తుందంటే రిమోట్ సెన్సింగ్ సేవలను అందించదనే కదా అర్థం. ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినండి, చూడండి. Is it visible for you all? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి సంబంధించిన విధులలో సరికాని దాన్ని ఎన్నుకోండి. ఇక్కడ టెలికమ్యూనికేషన్ సేవలను మాత్రమే అందిస్తుందంటే అక్కడ మాత్రం మీరు చాలా కాషియస్ గా ఉండాలి. అంటే టెలికమ్యూనికేషన్ సేవలను మాత్రమే అందిస్తుందంటే యాక్చువల్ గా టెలికమ్యూనికేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ సేవలు 2 రకాలైనటువంటి సేవలు ఉంటాయి. ఎన్ఎస్ఐఎల్ టెలికమ్యూనికేషన్ సేవల కోసమే ఉద్దేశించిందా? కాదు కదా. పిఎస్ఎల్వి C55 ని ఎన్ఎస్ఐఎల్ కదా డెడికేటెడ్ కమర్షియల్ లాంచ్, పిఎస్ఎల్వి C56 ని కూడా డెడికేటెడ్ కమర్షియల్ లాంచ్ ఎన్ఎస్ఐఎల్ చేసింది. సో పిఎస్ఎల్వి C55 పిఎస్ఎల్వి C56 రిమోట్ సెన్సింగ్ అనువర్తనాలు కలిగినవి కదా. అంటే ఇది ప్రైవేట్ సంస్థ. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఇది టెలికమ్యూనికేషన్ మరియు రిమోట్ సెన్సింగ్ సేవలను అందిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాత్రమే అని వచ్చిందంటే అది 100% రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మూడోది రాంగ్. మూడో స్టేట్మెంట్ రాంగ్. సో ఆటోమేటిక్ ఆప్షన్ లో చూడొచ్చు, 4th స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. వాట్ ఈస్ ద 4th స్టేట్మెంట్? ఇస్రో నుంచి అభివృద్ధి చేసిన టెక్నాలజీని ప్రభుత్వ సంస్థలకు బదలాయించాలా, ప్రైవేట్ సంస్థలకు బదలాయిస్తుందా? ప్రైవేట్ సంస్థలకు కూడా బదలాయించాలి కదా. అసలు ఎన్ఎస్ఐఎల్ యొక్క ఏర్పాటే ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. ఎన్ఎస్ఐఎల్ యొక్క ఏర్పాటు ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం. కాబట్టి వాట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ ఇన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 3rd and 4th ఆర్ రాంగ్. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కోసం గ్రౌండ్ సెగ్మెంట్ యొక్క కేంద్రాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? ఏ ప్రాంతంలో లేదో తెలుసుకుంటే మిగతా అంతా క్లియర్ అయిపోతుంది. లక్నో, మలేషియా, అదవుతున్నాను 7వ క్వశ్చన్. శ్రీహరికోట, పోర్ట్ బ్లేర్, త్రివేంద్రం, కటక్, బ్రూనై. కటక్ ఈజ్ రాంగ్ ఆప్షన్. బెంగళూరు, లక్నో, మారిషస్, శ్రీహరికోట, పోర్ట్ బ్లేర్, తిరువనంతపురం, బ్రూనై అండ్ బియాక్. కటక్ లేదు చూడండి. కటక్ ని వాట్ ఈస్ రాంగ్ ఆప్షన్? కరెక్ట్ ఆన్సర్ 1, 3, 4, 5 and 7. ఇంతకు ముందు క్వశ్చన్ లో 6th క్వశ్చన్ లో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? బి ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకే, గగన్యాన్ యొక్క సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ ను డిజైన్ మరియు డెవలప్మెంట్ చేసిన సంస్థ.
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, మరియు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అండ్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. ఈజీ క్వశ్చన్, మీరు చెప్పగలరు. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? గగన్యాన్ యొక్క సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్. ఓకే, సర్వీస్ మాడ్యూల్ గుర్తుపెట్టుకోండి. శాటిలైట్లు కావచ్చు, చంద్రయాన్ 3 యొక్క ప్రొపల్షన్ మాడ్యూల్, అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి ఏదైనా ఒక ఖగోళ వస్తువుపై ఖగోళ వస్తువులో సాధారణంగా ఏ ఇంధనం ఉంటుందంటే ద్రవ ఇంధనం ఉంటుంది. చంద్రయాన్ 3 యొక్క ప్రొపల్షన్ మాడ్యూల్లోని ఇంధనం కూడా ద్రవ ఇంధనమే. సో జనరల్ గా మనకి లిక్విడ్ ప్రొపల్షన్ కెన్ బి ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రొపల్షన్. ఆ లిక్విడ్ ప్రొపల్షన్ ని భారతదేశంలో అభివృద్ధి చేసే సంస్థ ఎవరు? లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. దాన్ని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ గా పేరు మార్చారు. ఓకే, సో గగన్యాన్ యొక్క సర్వీస్ మాడ్యూల్లోని ప్రొపల్షన్ సిస్టమ్ ను డిజైన్ చేసింది, డెవలప్మెంట్ చేసిన సంస్థ పేరు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. ఈ క్వశ్చన్ కొంచెం భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ ర్యాంకింగ్ అంశాల పరంగా సరైన వాక్యాలను ఎన్నుకోండి. ఇది ర్యాంకులు యాజ్ పర్ 2023. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఇది గ్రూప్ 1 ప్రిలిమినరీలో అడిగిన క్వశ్చన్ అన్న. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీలో అడిగిన క్వశ్చన్. ఓకే, యాక్చువల్ గా భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఎంత? 40th గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో. వైపో వరల్డ్ ఇంటెలెక్చువల్ పేటెంట్ ఆర్గనైజేషన్ యొక్క ర్యాంక్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ 7వ స్థానం. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 60వ స్థానం. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 is the right answer. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అందుకే చూడండి, అది ఏ అండ్ దీంట్లో పెట్టాను చూడండి. 3వ దాన్ని ఏలో పెట్టాను, 1వ దాన్ని ఏమో డీలో పెట్టాను కావాలని. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో భారతదేశం 60వ స్థానం. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. థర్డ్ ఆప్షన్ ఎక్కడ పెట్టాను? ఆప్షన్ ఏలో పెట్టాను. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కి సంబంధించి సరైన వాక్యాన్ని ఎన్నుకోనండి. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కి సంబంధించి సరి అయిన వాక్యాన్ని ఎన్నుకోండి. శాస్త్ర సాంకేతిక మరియు ఆవిష్కరణకు సంబంధించినటువంటి పెట్టుబడులను ప్రోత్సహించడం, విద్యా సంస్థలను పరిశోధనాత్మక ల్యాబొరేటరీలను మరియు ప్రైవేట్ సంస్థలను అనుసంధానించడం, R&D కొరకు వచ్చే పెట్టుబడులను 70% ప్రైవేట్ రంగం నుంచి సేకరించడం, దీని కొరకు 80,000 కోట్ల రూపాయలను రానున్న 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం. రానున్న 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం, నాట్ 10 సంవత్సరాల్లో. 1, 2, 3 సరైనవి. 1, 2, 3లు సరైనవి. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్న ఎన్ఆర్ 50,000 crores. ఎస్ అన్న, 50,000 crore రూపీస్ ఎన్ని సంవత్సరాల పాటు? రానున్న 5 సంవత్సరాల పాటు. గుడ్ నాన్న. సో జాగ్రత్త వినండి. ద మెయిన్ పాయింట్ ఏంటంటే భారతదేశంలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి యాక్చువల్ గా దీన్ని సెర్ప్ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్స్. సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు స్థానంలో 2008లో ఏర్పాటైనటువంటి సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు స్థానంలో NRF నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటారు. దాన్ని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పేరుతో పిలుస్తున్నారు. ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ను న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రతిపాదించింది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రతిపాదించినటువంటి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రైవేట్ రంగం యొక్క పెట్టుబడులను ప్రోత్సహించడం. ఏ రంగంలో పెట్టుబడులు? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి పెట్టుబడులను ప్రోత్సహించడం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి పెట్టుబడులను ప్రోత్సహించడం. వరల్డ్ క్వాంటమ్ డే April 14th కి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. 2022వ సంవత్సరం నుంచి అంతర్జాతీయంగా ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం జరుపుతున్నారు. ఈ క్వాంటమ్ టెక్నాలజీ కోసం భారతదేశంలో 4 థిమాటిక్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేశారు. 4 థిమాటిక్ హబ్స్ ని ఏర్పాటు చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్. సో జనవరి 20, 2023 ప్రపోజల్స్ ఏర్పాటు చేశారు. క్వాంటమ్ మెకానిక్స్ పై అవగాహన కలిగించడం కొరకు వరల్డ్ క్వాంటమ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుతారు. క్వాంటమ్ మెకానిక్స్ పైన కాదు, క్వాంటమ్ టెక్నాలజీ పైన అవగాహన కలిగించడం కోసం, క్వాంటమ్ టెక్నాలజీపై అవగాహన కలిగించడం కోసం, అంటే క్వాంటమ్
కీ డిస్ట్రిబ్యూషన్ అంటారు అన్నమాట. మీకు క్వాంటమ్ టెక్నాలజీలో అర్థమవుతుంది. క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు. క్వాంటమ్ అంటే క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ శాటిలైట్స్, ఓకే, పైన అవగాహన కలిగించడం కోసం దాన్ని క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ as వాట్? QKD, క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. సో క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ పై అవగాహన కలిగించడం కోసం వరల్డ్ క్వాంటమ్ దినోత్సవాన్ని జరుపుతారు. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ మ్యామ్. ఓకే, చంద్రయాన్ మిషన్ కొరకు నిర్మించిన నెక్స్ట్ క్వశ్చన్. చంద్రయాన్ మిషన్ల కొరకు నిర్మించిన 32 మీటర్ల డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెనాను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్రింది ఏ సంస్థల సహకారంతో నిర్మించారు? ఓకే, ఒక క్వశ్చన్ అన్న, ఇందాక ఒకటి మిస్ అయింది. 4వ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ ప్రాజెక్ట్ లో ఆస్ట్రోనాట్స్ GPS యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగిస్తారు. అది రాంగ్ అని చెప్పుకున్నాం కదా, మరి రైట్ ఏంది? GPS కాదు, దే యూజెస్ స్టార్ లింక్ కమ్యూనికేషన్ ఉపయోగిస్తారు. ప్రైవేట్ స్పేస్ వాక్ ప్రయోగమైనటువంటి పొలారిస్ డాన్ లో ఏ కమ్యూనికేషన్ ఉపయోగిస్తారు? వాళ్ళు 4 వ్యోమగాములు 700 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి లో అర్త్ ఆర్బిట్ కి వెళ్తారు కదా. లో అర్త్ ఆర్బిట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏ కమ్యూనికేషన్ ఉపయోగిస్తారంటే స్టార్ లింక్ కమ్యూనికేషన్ ఉపయోగిస్తారు, GPS కాదు. ఓకే, ఆ క్వశ్చన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ బ్యాక్ టు దట్, చంద్రయాన్ మిషన్ల కొరకు నిర్మించిన 32 మీటర్ల డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెనాను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్రింది ఏ సంస్థల సహకారంతో నిర్మిస్తున్నాం? 3 సంస్థలు. ఏమేంటివి? ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సంతోష్ 1, 2, 3 3 సరే. ఇక్కడ మీరు ECAL ఎలిమినేట్ చేస్తారో లేదా బార్క్ ని ఎలిమినేట్ చేస్తారో, ఇస్ట్రాక్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు అనుకున్నాను. వాస్తవానికి 3, అందుకని ప్రతి చోట అన్ని 3 కంపల్సరీ యాడ్ చేసి ఉండొచ్చు. అందుకని ఆప్షన్ 4 లో 3 మాత్రమే ఇచ్చాను అనమాట. ఓకే, 1 and 3, 2 and 3, 1, 2, 3, 3. అందుకని ప్రతి ఒక్క ఆప్షన్ లో 3 కామన్ గా ఇచ్చాను. జాగ్రత్త చూడండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఎగ్జామినర్ యొక్క మనసును చదవడానికి ప్రయత్నించండి. దట్ ఈస్ కాల్డ్ as రివర్స్ ఇంజనీరింగ్. సో ఆ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడు, దాని వెనకాల ఉన్నటువంటి మనకేమైనా ట్రాప్ వేయడానికి ప్రయత్నిస్తున్నాడా, దాంట్లో ఏమన్నా చిన్న లూప్ హోల్స్ ఏమైనా ఉంటాయని అర్థం చేసుకోండి. ఒక్కసారి కనుక ఆ పల్స్ మీరు పట్టుకున్నారంటే చాలా ఈజీ నా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. అందుకనే చూడండి, కొంతమంది 2 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు, 4 ఉద్యోగాలు ఏకకాలంలో కొడుతుంటారు. రీజన్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ యొక్క పల్స్ అర్థమైతే, ఎగ్జామినర్ మనసు అర్థమైందంటే చాలా ఈజీ టు అండర్స్టాండ్ దట్. ఈ క్వశ్చన్ అర్థమైంది కదా? వాట్ ఈస్ ఆన్సర్? 1, 2, 3 is the answer.